ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమందలి మొదటి 5 గ్రంథాల గురించి మనము ధ్యానము చేసుకున్నాము. ఆ తదుపరి దివ్య పూజ, దాని యొక్క విశిష్టత గురించి మనము ధ్యానం చేశాము. ఈ రోజున యెహోషువ గ్రంథమును మనము ధ్యానము చేయటానికి ప్రారంభించుకుందాం. ఈ యెహోషువ గ్రంథమును ధ్యానం చేయటానికి ముందుగా ఒక్కసారి మరలా మనము ఈ 5 గ్రంథాల గురించి క్లుప్తముగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆది కాండాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ లోకమంతా కూడా 7 దినాలలో సృష్టించబడింది అని తెలుసుకున్నాము. మట్టి నుండి ఒక బొమ్మను చేయటము, తన ఊపిరిని పోయటము, మనుష్యునిగా మార్చటము, ఏదెను వనముల నివాసాన్ని ఏర్పాటు చేయటము జరిగింది. చేయవద్దన్న పని చేసి తినవద్దన్న పండు తిని లోకానికి పాపాన్ని తీసుకొచ్చినటువంటి ఆది తల్లిదండ్రులు దేవుని నుంచి దూరం అవ్వటము ఆనాడు ప్రభు చేసిన వాగ్దాన ఫలముగా యేసయ్య ఈ లోకములు జన్మించటము జరిగింది. ఇది ప్రథమ భాగములో మనం తెలుసుకున్నది. ఆ తదుపరి ప్రజలందరూ కూడా పాపానికి బానిసలైపోతే ఆ ప్రజలను చూసి మనస్తాపపడిన దేవుడు వారందరినీ కూడా జల ప్రళయములో వినాశనము చేశాడు, ఒక్క నోవాను తప్ప. ఆది కాండము 12వ అధ్యాయం నుండి గనక మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అబ్రహాముని పిలవటము, అతనికి వాగ్దానము చేయటము, ఆ తదుపరి ఆ వాగ్దాన ఫలమైన ఇస్సాకు జన్మించటము మనము తెలుసుకున్నాము. ఇస్సాకు బిడ్డలైనటువంటి ఏసావు, యాకోబులు, ఈ ఇద్దరిలో దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. అతని ద్వారా 12 మంది సంతానము, ఆ సంతానమే ఇశ్రాయేలు ప్రజలుగా ఐగుప్తులో నివాసం ఏర్పాటు చేసుకోవటము. ఆ తదుపరి 450 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసలుగా బ్రతకటం, ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇది అంతా ఆది కాండము గురించి.
ఇక మనం నిర్గమాకాండానికి వచ్చినట్లయితే నిర్గమ అంటే నిష్క్రమించటము. బానిసత్వపు బ్రతుకు నుండి స్వతంత్ర దేశానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవునిచే ఎన్నుకోబడిన ప్రవక్త నాయకుడు అయిన మోయిసు ద్వారా ఫారో యొక్క అధికారము నుండి ప్రభు బయటకు తీసుకొచ్చిన సంఘటన మనం ఆలకించాము. సీనాయి పర్వతము దగ్గర ప్రజలందరికీ ఆయన ఒక క్రొత్త శాసనమును ఇచ్చిన విధానాన్ని మనం ధ్యానం చేశాము. నిర్గమకాండము 20వ అధ్యాయమందు 10 ఆజ్ఞలు. 40 సంవత్సరాలు మోయిసు ప్రవక్త నాయకత్వములో ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎడారి మార్గమున నడిపించారో మనం ఆలకించాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా వాటన్నిటిని అధిగమించుతూ తన శక్తిని ప్రదర్శిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరినీ పవిత్రపరుస్తూ వాగ్దాన భూమి వరకు తీసుకొచ్చాడు మోయిసు ప్రవక్త. ఈ విషయాన్ని మనం నిర్గమకాండము ద్వారా గ్రహించాము. ఆ తరువాత లేవి కాండములో మనం ఆలకించామండి. యాజకులు చేయవలసిన విధి విధానాలు, పాప పరిహార బలులు, ఇంకా తదితరమైన బలులు, కట్టడలు, ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఏ శిక్ష పడాలి, దేనికి పరిహారం చేయాలి, దేనికి ప్రాయచిత్తం చేయాలి అన్న విషయాలన్నీ కూడా లేవి కాండము ద్వారా మనం తెలుసుకున్నాము. ఆ తదుపరి ప్రియులారా సంఖ్యాకాండం గురించి మనం ధ్యానం చేశాము. ఈ సంఖ్యాకాండములో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరినీ జనాభా లెక్కలు స్వీకరించటం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక సమాజముగా ఏర్పడి మోవాబు పరిసర ప్రాంతాల వరకు ప్రయాణము చేయటము, ఈ ప్రయాణమందు వారు పడ్డ శ్రమలు, కలిగించిన కష్టాల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. దేవునిపై తిరుగుబాటు చేయటము, దేవుని యొక్క శిక్షను వారు అనుభవించటము, అవిశ్వాసులుగా వారు ఏ విధంగా ప్రవర్తించారు అన్న ఇతరితర అంశాల గురించి కూడా ఈ సంఖ్యాకాండమందు మనము ధ్యానము చేశాము. ఆ తదుపరి ద్వితీయోపదేశ కాండము అంటే ఇంతకుముందు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉపదేశించిన దానిని మరొక మారు మోయిసు ప్రవక్త వారికి మోవాబు మైదానాలలో వారికి ఉపదేశించడం గురించి మనం ధ్యానం చేసాం. ప్రియులారా, ఈ 5 గ్రంథాలు కూడా మోషే వ్రాసిన గ్రంథాలుగా మనము నమ్ముచున్నాము ఆధారాలతో సహా. ఆ తదుపరి దివ్య పూజా బలి గురించి మనం ధ్యానం చేశాము. రుధిర రహిత బలి, రుధిర సహిత బలి అంటూ నూతన నిత్య నిబంధన యేసు ప్రభు యొక్క జీవితపు ఆఖరి 3 దినాలలో పరిశుద్ధ గురువారమున తన శిష్యులందరితో కలిసి భోజన సమయాన స్థాపించినటువంటి రుధిర రహిత బలి ఆ మరునాడు అంటే మనము జరుపుకున్నటువంటి గుడ్ ఫ్రైడే రోజున కల్వరి గిరి మీద రుధిర సహిత బలిగా తండ్రి దేవునికి తనను తాను పరిపూర్ణంగా సమర్పణ చేసుకొని మూసివేయబడిన మోక్షపు ద్వారాలను తెరిచి లోకమును పాపమును జయించి తనను వెంబడించమని పలికినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా రుధిర రహిత బలి అయిన దివ్య పూజ యందు మనం తెలుసుకున్నాము. ప్రియులారా, ఆనాడు కలువరి గిరిపై యేసయ్య సమర్పించినటువంటి రుధిర సహిత బలి నేటికి రాబో దినాలలో కూడా రుధిర రహిత బలిగా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఫలమే ఈ యొక్క దివ్య పూజలో కూడా పాల్గొనే ప్రతి ఒక్కరికి లభ్యమవుతుంది అని మనం తెలుసుకున్నాము, ధ్యానం చేశాము. ఇక ఈనాటి నుంచి యెహోషువ గ్రంథమును మననము చేస్తూ ధ్యానం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాము. తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఇజ్రాయేలు ప్రజలందరినీ బానిసత్వపు భూమి అయిన ఐగుప్తు నుండి వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు నడిపించటానికి మీరు ఎన్నుకున్న నాయకుడు మోయిసు ప్రవక్త
తన ఆఖరి దినాలలో చేసిన చిన్న తప్పిదానికి శిక్షగా వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హతను కోల్పోయిన ప్రజలందరినీ నడిపించటానికి అతని పరిచారకుడనైన యెహోషువను మీరు ఎన్నుకున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు. దేవా, ఈనాటి నుండి యెహోషువ గ్రంథమును ధ్యానము చేస్తూ ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగే అవకాశమును మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఆలకిస్తాము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. ప్రియులారా, ఒక గొప్ప నాయకుడు మరణించిన తదుపరి ఆ నాయకుని తరువాత వచ్చేటటువంటి నాయకుడు ఆ నాయకుని అంతా ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఇతను దేనికి పనికిరాని నాయకుడిగా ఎంచబడతాడు. ప్రస్తుత పరిస్థితి అది. దాదాపు 40 సంవత్సరాల కాలము ఇజ్రాయేలు ప్రజలందరినీ కష్టాలలో నుండి బయటకు నడిపించుకుంటూ వారికి అండదండగా ఉంటూ వారిని వెన్నంటి ఉంటూ వారికి కావలసినదంతా కూడా దేవుని కృపను బట్టి వారికి అందచేస్తూ దేవుని యొక్క ఆగ్రహము నుండి వారిని కాచి కాపాడుతూ ఇజ్రాయేలు ప్రజలందరి నిమిత్తము దేవుని సన్నిధిలో వేడుకుంటూ వారిని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ దాదాపు వాగ్దాన భూమి సమీపానికి తీసుకొచ్చాడండి. ఆ సమయమున నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ఆ యెహోషువ మోయిసు ప్రవక్తకు పరిచారకుడిగా ఉన్నాడు. ఇక్కడ పరిచారకుడు అంటే సేవకుడు అని అర్థము. కానీ వాస్తవానికి సేవకుడు అనే దానికంటే కూడా అతని శిష్యుడు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే యెహోషువ అనేక విషయాలను ఆయన నుండి తెలుసుకొని ఆయనకు నీడలాగా సినాయి పర్వతము దగ్గరకు కూడా ఈ యొక్క మోషే ప్రవక్త తనతో పాటు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యెహోషువ మాత్రమే. అంతటి ప్రాతినిధ్యాన్ని యెహోషువకి ఇవ్వటము ద్వారా దేవుడు మోయిజు ప్రవక్త తరువాత యెహోషువను నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపించి వాగ్దాన భూమిని వశము చేసుకునేటటువంటి యుద్ధ వీరుడుగా ఎన్నుకున్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీలు దేశమంతా పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ప్రియులారా, ఇదే వాగ్దానాన్ని దేవుడు మోషే ప్రవక్తకు కూడా చేశాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 23వ వచనాన్ని గనక ఒకసారి మనము గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టుదెను, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనము చేసుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబనోను వరకు యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దుగా వ్యాపించును. ఏ వాగ్దానాన్ని అయితే ఇశ్రాయేలు ప్రజల నాయకుడైన మోషే ప్రవక్తకు చేశాడో అదే వాగ్దానాన్ని ఈ రోజున యెహోషువకు కూడా మరలా చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వాగ్దానాన్ని నూతనీకరిస్తున్నారు. మోషే ప్రవక్తతో
యెహోషువను గనక పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత భేదం ఉంటుంది. అయినా సరే తాను ఎన్నుకున్న యెహోషువను ముందుకు నడిపించటానికి, తాను ఎన్నుకున్న యెహోషువను బలపరచటానికి, తాను ఎన్నుకున్న యెహోషువకు స్థిరమైన మనసు కలగ చేయటానికి దేవదేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కనుక మనం ఒక్కసారి ఆలకించినట్లయితే ఆ దేవదేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ చూపుతున్నారు అన్నది మనకు విదితం అవుతూ ఉంటుంది. 6వ వచనము, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన భూమిలో ప్రవేశించిన తదుపరి వారు ఆ వాగ్దాన భూమిని వశము చేసుకోవటానికి నీవు యుద్ధ వీరుడిగా వారికి ముందుగా ఉంటూ వారిని నడిపించవలసిన బాధ్యుడివై ఉన్నావు. కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ కూడా విడువను ఎడబాయను, నీవు ధైర్యముగా ఉండుము. ప్రియులారా, ఎంత గొప్ప ఊరట కొలిపే మాటలు దేవుని యొక్క నోటి నుండి వచ్చుతున్నాయో మనం ఒక్కసారి ఆలోచిద్దాము. నేను నిన్ను విడువను ఎడబాయను అని పలుకుతున్నటువంటి ఆ ప్రభు తరువాత ఒక మాట అంటున్నాడండి. అది మనము 8వ వచనంలో ఆలకిద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, దేవుని యొక్క హస్తము మనలను విడవకుండా, మనలను ఎడబాయకుండా ఉండాలి అంటే దివారాత్రులు దేవుని యొక్క చట్టాన్ని మనము ధ్యానము చేయాలి. ఆలకిద్దామండి. ఇక్కడ దేవుని యొక్క చట్టాన్ని మనము ధ్యానము చేయటము అంటే దేవుని గురించి మనము ధ్యానము చేయటమే. ఆ దేవునిని మన హృదయములో నిలుపుకొని మనస వాచ కర్మన ఆయన వాక్కు ప్రకారము మనము ముందుకు నడవటమే. అందుకే 119వ కీర్తన 105వ వచనములో ఒక మాట ఉంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్య వెలుగులో మనము ముందుకు నడవటానికి ప్రయత్నము చేయాలి. దేవుని వాక్కు పఠించటము, దేవుని వాక్కుని ధ్యానము చేయటము, దేవుని వాక్కుని ప్రార్థనాపూర్వకముగా మన బ్రతుకులకు అన్వయించుకోవటము మనం నేర్చుకోవాలి. చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నాకు దేవుని యొక్క వాక్ అవసరం వచ్చినప్పుడు బైబుల్ తెరచి నేను చూస్తే నాకు దేవుని యొక్క వాక్ అర్థమైపోతుంది, లేదా దేవుడు నాతో మాట్లాడతాడు అని. బహుశా ఇది కరెక్టేమో, కానీ అన్నిసార్లు కూడా కరెక్ట్ కాదు. ఒక చిన్న విషయం మీకు నేను చెబుతాను. వార ఫలాలు అని మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటామండి. ఈ దేవుని వాక్కు వార ఫలాల లాంటిది కాదు. ఇది మాత్రం మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వారము నా జాతకం ఎలా ఉంది, లేకపోతే ఈ వారము నాకు ఏం కలుగుతుంది అనే ఇది తెరిచి చూసి మనం దీనిని ఏదో అదృష్టపు గ్రంథముగానో లేక మరొక దానిలాగానో మనము దీనిని చేయకూడదు. ఇది దేవుని యొక్క మాట, ఇది ధర్మశాస్త్రము. ఆనాడు మోసే ప్రవక్త ద్వారా, ఆ తదుపరి జ్ఞానవంతులైనటువంటి న్యాయాధిపతుల ద్వారా, చిట్ట చివరన యేసయ్య ద్వారా, అపోస్తుల ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమందు దేవుని యొక్క మాట నిక్షిప్తమై ఉన్నది. నిక్షిప్తమై ఉన్న ఈ మాటను వెలికి తీయగలగాలి. అందుకే పఠించిన వాక్కును మనము ధ్యానము చేయాలి. ఇక ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానము చేయటమే కాదు, అది మన బ్రతుకుకి అన్వయించుకొని దాని ప్రకారము మన బ్రతుకును మలచుకోవటము, మార్చుకోవటము మనము నేర్చుకోవాలి. ఇదే యెహోషువకు ఆ దేవదేవుడు చెప్పినటువంటి మాట. నీవు మోయిజు ప్రవక్త నుండి పొందినటువంటి నా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించు,
ధ్యానము చేయి, నలుగురికి చెప్పు అంటే దాని అర్థము ఏంటి అంటే ఆ యొక్క దివ్య వాక్కును, ఆ చట్టమును చదవటమే కాదు, చదివిన దానిని నీ బ్రతుకుకు అన్వయించుకున్న దాని ప్రకారము నీ బ్రతుకును ముందుకు సాగించుకున్న దాని ప్రకారము నీ జీవితాన్ని మలచుకో. ఇది దేవుడు చెప్పేటటువంటి మాట. ప్రియులారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒక్కసారి గమనిద్దాము. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఎంత కఠినమైన మాట అంటే, ఆజ్ఞను గైకొనేవాడు తనను తాను కాపాడుకుంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను, ఆ తదుపరి యేసయ్య తన యొక్క సువార్తలో ప్రకటించిన సత్యాలను జీవితంలోకి స్వీకరించటము, ఇది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. దేవుని యొక్క వాక్కు మన బ్రతుకులో రక్త మాంసాలుగా మారాలి. ఈ రక్త మాంసాలుగా మారటమే దేవుని యొక్క వాక్కు మన జీవితంలో ఒక భాగం అవటము. అలా ఒక భాగం అయితే అప్పుడు మనం చెప్పగలుగుతాము. 119వ కీర్తన 2వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఎంత గొప్ప విషయం అండి. కానీ దేవుని యొక్క వాక్కును మన బ్రతుకు అన్వయించుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేని ఎడల ఈ లోక జ్ఞానము ద్వారా మనము కూడా ఆ దేవుని యొక్క చట్టాన్ని మనకు అనుకూలముగా అన్వయించుకుంటూ ఉంటామేమో. అనేక మారులు మనము చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలను లేక మన వక్రమైన మార్గమును సరిదిద్దుకోవటానికి బదులుగా సమర్థించుకుంటామేమో. అలా సమర్థించుకునే సమయాలలో దేవుని యొక్క వాక్కును మనం ఆధారంగా చేసుకుంటూ సమర్థించుకుంటామేమో. అది కూడా జాగ్రత్త సుమా. అందుకే ఈ అన్ని విషయాలను దేవుడు యెహోషువకు ముందుగానే జాగ్రత్తలుగా చెబుతున్నాడు. ఎందుకంటే అప్పగిస్తున్నాడు అండి. ఒక మహాజనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపించి వాగ్దాన భూమిని వశము చేసుకునేటటువంటి ఆ గొప్ప పని చేయటానికి ఆ పనిని యెహోషువకు అప్పగిస్తున్నాడు. అలా అప్పగించే సమయమున దేవుడు యెహోషువతో పలికిన మాట ఏంటి అంటే, జాగ్రత్త సుమా, నేను నిన్ను విడువను ఎడబాయను. ఎప్పుడు? నీవు నా ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు, నా ఆజ్ఞలను పఠించినప్పుడు, నా ఆజ్ఞలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానము చేసిన తదుపరి నీ బ్రతుకు అన్వయించుకున్న ఆ ఆజ్ఞలనే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెప్పినప్పుడు, వారిని నా యొక్క ధర్మశాస్త్ర మార్గములో నడిపించినప్పుడు నేను నిన్ను విడువను ఎడబాయను. ఇది వాగ్దానమండి. ప్రియులారా, అంతటి గొప్ప వాగ్దానాన్ని పొందినటువంటి యెహోషువ మోయిజు ప్రవక్త తరువాత ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడిగా దేవునిచే ఎన్నుకోబడ్డాడు. దానికి ముందే మోషే యొక్క దీవెనలతో ముందుకు సాగటానికి సిద్ధపడ్డాడు. ముగింపుగా ఆయన వాక్కు ఎడల మనస్సు కలిగిన వారమై ఆయన వాక్కును ప్రేమిస్తూ దివారాత్రులు ధ్యానము చేస్తూ మన బ్రతుకును ఆ వాక్యానుసారము మలచుకుంటూ ముందుకు సాగే అవకాశమును అదృష్టమును మనకు కలుగ చేయమని దేవదేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థనకై మీ శిరములను ఉంచండి. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఇశ్రాయేలు ప్రజలందరినీ మోయిజు ప్రవక్త తరువాత నడిపించటానికి మీరు ఎన్నుకున్నటువంటి నాయకుడు యెహోషువ, ఎన్నుకున్న అతనిని ఆదరించారు. చేయి విడువను ఎడబాయను అంటూ వాగ్దానం చేశారు.
అదే విధముగా మీ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పఠించి పాటించి నలుగురికి ప్రకటించే మనసు కలిగి ఉండమని, అలా ఉంటే మీ దీవెనలో సర్వవేళలందు సర్వకాలమందు అతనికి ఉంటాయని మీరు వాగ్దానం చేశారు. ప్రభువా, ఈ సమయమున అనేక మారులు మేము మోయలేని భారాలు మేము మోయవలసి వచ్చినప్పుడు తండ్రి, మీ నుండి మేము దూరం అవుతున్నామేమో, మీ యొక్క వాగ్దానాలను మరచిపోతున్నామేమో. దేవా, మమ్ము స్థిరపరచండి, బలపరచండి. మీ వాక్కు నుండి బలము పొంది ముందుకు సాగే అవకాశమును మాకు కలుగ చేయండి. అదే విధముగా ఈ యొక్క ప్రసారానికి సాయపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమెన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. రాజా పరమేశ, నీకే స్తుతి గణారాధనా. పరలోక రాజా పరమేశ, నీకే స్తుతి గణారాధనా. రావయ్యా ఓ దేవదేవా, రావయ్యా ఓ దేవదేవా, మా తోడ వసింపగను, మా తోడ వసింపగను. పరలోక రాజా పరమేశ, నీకే స్తుతి ఘనారాధనా. పరలోక రాజా పరమేశ, నీకే స్తుతి ఘనారాధనా. మట్టిని మలచి మనిషిగా చేసిన తండ్రి స్తుతి ఘనారాధనా. నరరూపధారి అయినను రక్షించిన యేసా స్తుతి ఘనారాధనా. పరిశుద్ధుడా పావనుడా, నీకే స్తుతి ఘనారాధనా. రావయ్యా ఓ తండ్రి దేవా, రావయ్యా ఓ యేసుదేవా, రావయ్యా ఓ ఆత్మదేవా, మా తోడ వసింపగను, మా తోడ వసింపగను. పరలోక రాజా పరమేశ, నీకే స్తుతి ఘనారాధనా. పరలోక రాజా పరమేశ, నీకే స్తుతి ఘనారాధనా. నీకే స్తుతి ఘనారాధనా, నీకే స్తుతి ఘనారాధనా.